నమస్తే. మాచల రాంబాబు, ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి. రేపు అనగా జూలై 14వ తారీఖున ఏబీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలల బంద్కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత విద్యను అభ్యసించాలి, తద్వారా వాళ్ళ యొక్క కుటుంబాలను సామాజికంగా ఆర్థికంగా నిలబెట్టాలనే సదుద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము కుట్ర చేస్తున్నది. పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చెప్పిండు, గతంలో ఉన్న ప్రభుత్వము పేద విద్యార్థులు చదువుకునేటువంటి రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది, ఎత్తివేసే కుట్ర చేస్తున్నది. ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చిందే గతంలో మా ప్రభుత్వాలు కాబట్టి వెంటనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బకాయిలన్నీ క్లియర్ చేస్తాము, గ్రీన్ ఛానల్ ద్వారా నెల నెల విద్యార్థులకు అందజేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ తీరా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 3 ఏళ్లు అవుతున్నది. ఆయన ముఖ్యమంత్రి, ఆయన విద్యాశాఖ మంత్రి అయినప్పటికీ కూడా 11,000 కోట్ల రూపాయల బకాయిలను పెట్టి విద్యార్థులు కనీసం సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో విద్యార్థులు డ్రాప్అవుట్ అవుతున్నారు ఈ రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రైవేటు యాజమాన్యాలు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ఈ యొక్క కేసు హైకోర్టుకు వెళ్లడం జరిగింది. హైకోర్టులో ఇప్పటివరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన వాదనలు వినిపించలేదు విద్యార్థుల పక్షాన. ఈ టైంలో మేము చెల్లిస్తాము, విద్యార్థుల దగ్గర నుంచి మీరు ఫీజులు వసూలు చేయొద్దని చెప్పేసి హైకోర్టును మెప్పించలేకపోయింది. అంటే ఇదంతా చూస్తుంటే ఈ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేయాలని చెప్పేసి, ఈ రియంబర్స్మెంట్ నిధులను రిలీజ్ చేస్తే మాకు 30% కమిషన్ రాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉన్నది. అందుకోసమనే ఈ మహత్తర పథకాన్ని పేద విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 90% ఆధారపడి చదువుకున్నటువంటి యొక్క ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం కోసము ఈ యొక్క పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రేపు అనగా జూలై 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్కు పిలుపునిచ్చాము. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు, తల్లిదండ్రులు, తర్వాత విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఏబీపీ రాష్ట్ర శాఖ పిలుపునిస్తున్నది. రేపటి బంద్లో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి సవినయంగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క బంద్ విజయవంతం చేసి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే బకాయిలు రిలీజ్ చేసే విధంగా ఈ యొక్క పథకాన్ని ఎత్తివేయాలంటే వారి యొక్క వెన్నులో వణుకు పుట్టే విధంగా రేపటి బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఏబీపీ తరఫున మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.